హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు స్పెషల్ ఏమిటంటే ఎగ్స్, టమాటా, బీరకాయ కర్రీ. యాక్చువల్లీ గుడ్లు టమాటా నా స్టైల్లో వండి చూపిద్దాం అనుకున్నాను. ఇంట్లో బీరకాయలు ఉన్నాయి. ఎస్టర్డే నేను బీరకాయ శనగపప్పు కర్రీ వండితే నా కొడుకు తినలేదు. వాడితో ఎలాగైనా బీరకాయ తినిపించాలని డిసైడ్ అయిపోయాను. సో ఈ కర్రీలో దాన్ని ఎలా వాడేస్తానో చూసేయండి. 6 గుడ్లకి 6 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 6 టమాటా తీసుకున్నాను. టమాటాని గుడ్లు ఉడకబెట్టేటప్పుడే వాటిని కూడా కాస్త బాయిల్ చేస్తే పీల్ అవుట్ అయిపోతే దాన్ని స్మాష్ చేస్తాను అనమాట. ఎందుకంటే దాన్ని మళ్ళీ సపరేట్గా కట్ చేసి అవి వేగే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, త్వరగా అయిపోద్ది. గుడ్లను అయితే బాగా రోస్ట్ చేసి సైడ్కి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీరా బాగా రోస్ట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ పోపులు ఏం వేయాల్సిన అవసరం లేదు. కరివేపాకు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా నిదానంగా వేపాలి. ఇందులో కాస్త ఉప్పు వేసి త్వరగా వేగుతాయి అంటారు కదా. ఇవి కాస్త బాగా వేగాక అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఈ 2 పచ్చివాసన పోయే వరకు వేపాక ఇప్పుడు బీరకాయ ముక్కలు, బీరకాయ 2 చిన్న బీరకాయలని, లేత బీరకాయలు తీసుకొని చాలా చిన్నగా తరగాలి. అవి ఉల్లిపాయలతో పాటు అవి వేగిపోయి ఉల్లిపాయలనే అనుకోవాలన్నమాట తినేవాళ్ళు. అలా ఉండాలి దాని టేస్టు. వీటిని బాగా వేపాక కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేయాలి. ఇదిగోండి చెప్పాను కదా, ఇలా బాయిల్ అయిపోయి టమాటాలు వీటిని పీల్ అవుట్ చేసేసి బాగా స్మాష్ చేసేయాలన్నమాట. బాగా స్మాష్ చేశాక ఈ టమాటా గుజ్జుని సైడ్కి ఉంచుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, బీరకాయలు ఒకేలా వేగాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేగాలి. అవి గ్రేవీ పెట్టేటప్పుడు ఆ గ్రేవీలో కలిసిపోవాలి, విడివిడిగా ముక్కలుగా కనబడకూడదు. ఇందులోనే కాస్త కారం, కాస్త గరం మసాలా వేసాను. మీ దగ్గర ధనియాల పొడి, జీరా పొడి ఉంటే లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు వేపాలన్నమాట. ఇందులో ఇప్పుడు ఆ టమాటా గుజ్జు అనేది వేసిస్తామన్నమాట. టమాటా గుజ్జు వేసినాక హై ఫ్లేమ్లో 1 నిమిషం పెట్టి ఒక పొంగు వచ్చేసాక సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని మనం మొదటగా రోస్ట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసి నిదానంగా సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఒక 5 మినిట్స్. లాస్ట్కి కొత్తిమీర, కరివేపాకు ఫ్రెష్ ఉంటే వేసుకుంటే యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనం అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతిరోజు మన వీధుల్లోకి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు వస్తారు. సో ఎప్పటికప్పుడు కొనుక్కు తినడం బెటర్ అనేది నా ఒపీనియన్. అదర్ కంట్రీస్ లాగా వారమేసి రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడిపోయిన తర్వాత దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నా పోగొట్టుకున్నాక తినే కన్నా మనకు దొరికినంత వరకు ఇలా ఎప్పటికప్పుడు తింటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇక్కడైతే పిల్లలకి పెట్టేశాను, ఇద్దరు కనిపెట్టలేకపోయారు. టమాటా ఎగ్ కర్రీ అనుకుంటున్నారనమాట. మొత్తానికి వాడితో బీరకాయ తినిపించాలనుకున్నాను, తినిపించాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలస్ వరల్డ్ అండ్ లైక్. బాయ్.